Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 121 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 121వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is thy keeper, the Lord is thy shade upon thy right hand. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. Psalm 121 is the second psalm sung by the travelers to Jerusalem. 121వ కీర్తన మరి యాత్రికులు యెరూషలేమునకు యాత్ర చేస్తున్నప్పుడు పాడిన రెండవ కీర్తన ఇది. Yeah, it is the second psalm in the Psalms of Ascent. ఈ యాత్రా కీర్తనలో లేదా ఆరోహణ కీర్తనలో రెండవ కీర్తన ఇది. And this psalm speaks of our trust placed in God through the journey. ఈ కీర్తన యాత్రలో ప్రయాణంలో దేవునిపై మన నమ్మిక ఉంచిన దాని గురించి మాట్లాడుతుంది. It is said that the man of God David Livingstone, the missionary to Africa, loved this psalm so much. దైవజనుడైనటువంటి మిషనరీ లివింగ్స్టన్, డేవిడ్ లివింగ్స్టన్, ఆఫ్రికాకి మిషనరీ ఉన్న అతను ఈ కీర్తనను ఆయన ఎంతో ఇష్టపడేవాడు, ఎంతో ప్రేమించేవాడు. And often he reminded himself of these verses. అనేక పర్యాయాలు ఈ వచనాలతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. Yeah, as human beings, we all need help at times in the life. మానవులంగా మన జీవితంలో అందరికీ కూడా ఆయా సమయాలు సహాయం అనేది అవసరం అవుతుంది. Therefore, it is good to have a support system always. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనకి ఒక ఆధారం అంటూ ఉండడం మంచిది. Why? ఎందుకని? Because history and experience teach us that no safety plan, no insurance policy, no security system can keep you absolutely safe in this life. ఎందుకనగా చరిత్ర నుండి గాని అనుభవాల నుండి గాని మనం తెలుసుకున్నటువంటి సంగతి ఏమిటంటే, ఈ లోకంలో మనకున్నటువంటి బీమాల పథకాలే కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర మనం ఏదైనా మరి భద్రతకు సంబంధించినటువంటి విధానాలు గాని ఇంకే విధానమైనా గాని మనకి ఎక్కడ భద్రత అనేది ఉండదు. And you can follow all the safety rules. నువ్వు అన్ని సురక్షితంగా ఉండే దాని కొరగా నియమాలు అన్ని పాటించవచ్చు. Or you may take every precaution. లేకపోతే నువ్వు అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. Or you are doing exercises and you are eating well. లేదా నువ్వు ఇంకా బాగా మరి వ్యాయామం చేస్తూ బాగానే తింటూ ఉండొచ్చు. Though you do all these things, sometimes things can still go wrong. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు పరిస్థితులు కొంచెం మరి తప్పుదారి పడుతున్నట్టుంటాయి. And that's why we need to look to God for help. ఆ కారణాన్ని బట్టి సహాయం కొరకు దేవుని వైపు మనం చూడవలసిన అవసరం ఉంది. God helps those people who seek his help. మరి దేవుని యొక్క సహాయమును కోరే వారికి దేవుడు సహాయం చేస్తాడు. None of us are safe until we take refuge in God. మనలో ఏ ఒక్కరము కూడా దేవుని యందు ఆశ్రయం పొందేంత వరకు మనకి క్షేమము భద్రత ఉండదు. So the Psalm 121 is a psalm about trusting in God's providential care. కాబట్టి 121వ కీర్తన దేవుడు మనకి అనే సదుపాయాలు ఇస్తూ మన గురించి జాగ్రత్తలు తీసుకుంటాడని ఈ సత్యంపై నమ్మిక ఉంచే దాని గురించి మాట్లాడుతుంది. Since it is a travel psalm, మరి ఇది యాత్రా కీర్తన కాబట్టి in fact many families read this psalm out very loudly together before going on a trip. వాస్తవంగా మరి చాలా కుటుంబాల వారు యాత్ర చేస్తున్నప్పుడు అందరు కలిసి బిగ్గరగా ఈ పాడుకుంటారు, చదువుకుంటారు. And devout Jews recite portions of this psalm when they leave or enter their homes. భక్తిగల యూదులైన వారు ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తిరిగి ఇంటిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ కీర్తనలు పాడుకుంటారు. So dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, do you need help this morning? మరి ఉదయకాలము నీకు ఏదైనా సహాయం అవసరం ఉందా? Then this psalm is for you. అలాగైతే ఈ కీర్తన నీకే. And this is a good one to memorize. ఇది కంఠస్థం చేయడానికి కూడా చాలా మంచిది. This psalm teaches us three big truths. ఈ కీర్తన 3 గొప్ప సత్యాలని బోధిస్తుంది. Number 1, మొదటిది, the creator is your helper. సృష్టికర్త అయిన వాడు నీకు సహాయకుడై ఉన్నాడు. Secondly, రెండవది, the God of Israel is your protector. ఇశ్రాయేలు దేవుడు నిన్ను కాపాడువాడు. And thirdly, మూడవది, the Lord will keep you from all harm. దేవుడు ప్రతి కీడు నుండి నిన్ను కాపాడు, ప్రతి అపాయం నుండి కాపాడవాడు. Let us see them a little bit in detail. మరి ఈ విషయాలని కొంత వివరంగా ధ్యానం చేద్దాం. Number 1, మొదటిది, the creator is your helper. సృష్టికర్త నీకు సహాయకుడై ఉన్నాడు. Verses 1 and 2 are beautiful verses of the scripture. మొదటి 2 వచనాలు లేఖనాల్లో ఎంతో చక్కని
మాటలు ఇవి. because they have brought much comfort to God's people over the years. ఎందుకనగా సంవత్సరాల తరబడి దేవుని ప్రజలైన వారికి ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి మాటలు ఇవి. Often we quote these verses in the times of our need. అనేక పర్యాయాలు మన అవసరతలో ఉన్నప్పుడు ఈ మాటలు మనం ప్రస్తావిస్తుంటాం. Since God is our creator, దేవుడు మన సృష్టికర్త కాబట్టి we have to look beyond the mountains to the God who created these mountains also. మరి ఈ కొండలకు మించి ఉన్నటువంటి దేవుడు కొండలను సృష్టించిన ఆ దేవుని వైపు మనం సహాయం కొరకు చూడాలి. Mountains are symbols of strength and stability. కొండలు స్థిరత్వానికి బలానికి సూచనగా ఉన్నాయి. They are great in size. ఇవి చూడడానికి చాలా గొప్పగా పెద్దవిగా And ఉంటాయి. they are long lasting and unchanging. దీర్ఘకాలం ఉండేవి, మార్పు చెందనివిగా ఉంటాయి. So the God who created them is even greater in power and strength. మరి వాటిని సృష్టించిన దేవుడు తన శక్తిలో బలములో కూడా వీటికన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన వాడు కదా. Our God is God even before the mountains were created, as we read in Psalm 90 verse 2. మన దేవుడు పర్వతములను పుట్టించక మునుపడి ఉన్నవాడు. అదే కదా 90వ కీర్తన 2వ వచనం మనం చదవచ్చు. It says there, అక్కడ రాయబడిన మాట, before the mountains were brought forth, or even thou had formed the earth and the world, even from everlasting to everlasting thou art God. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. God is bigger than mountains, దేవుడు కొండల కన్నా గొప్పవాడు, పెద్దవాడు. and God is before the mountains. దేవుడు కొండల కంటే ముందున్నవాడు. Oftentimes nature will not give the solution, it points to the solution. అనేక పర్యాయాలు ప్రకృతి మనకి పరిష్కారాన్ని చూపదు కానీ పరిష్కారం వైపుగా మనల్ని నడిపిస్తుంది. Who is the solution? ఎవరు పరిష్కారం? The creator. సృష్టికర్త. So our help comes from the maker of heaven and earth. కాబట్టి మనకి సహాయము భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త నుండే వస్తుంది. So God made everything, not only the mountains. కాబట్టి దేవుడు కేవలం ఈ పర్వతాలనే కాదు సమస్తమును సృష్టించిన వాడు ఆయన. In Genesis 1:1 itself we read this truth. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ సత్యం మనకు కనబడుతుంది. Also when we read Jeremiah 10:12, మనం ఇంకా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చదివితే it says like this. ఇక్కడ ఈ విధంగా రాయబడింది. He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his discretion. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. And as the creator of heaven and earth and also everything that is seen and unseen, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్తగా మనకి దృశ్యమైన అదృశ్యమైన వాటన్నిటిని సృష్టించిన సృష్టికర్తగా and we understand that he has unlimited power. ఈయనకి మితిలేని పరిమితి లేని బలము శక్తి ఉంది అన్న సంగతి మనకు అర్థం. And his wisdom is unlimited. ఆయనకున్న జ్ఞానము కూడా అవి పరిమితి లేనిది. And his understanding is unlimited. మరి ఆయనకున్నటువంటి గ్రాహ్యం కూడా అది పరిమితి లేనిది. And his resources are inexhaustible. ఆయన యొక్క వనరులు ఎన్నటికీ తరిగిపోనివి. So beautiful thing to note is that he is my helper. కాబట్టి ఇక్కడ మనం గమనించదగ్గ సుందరమైనటువంటి మాట ఏమిటిదంటే ఆయన నాకు సహాయకుడు. So our creator is our helper. కాబట్టి మన సృష్టికర్త మనకు సహాయకుడు. And secondly, రెండవ మాట, the God of Israel is your protector. నిన్ను కాపాడువాడు ఇశ్రాయేలు దేవుడు. And verses 3 to 6 of this Psalm 121, 121వ కీర్తనలో 3 నుండి 6 వచనాల్లో they teach us that God is not only the creator of the world, మరి దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించిన సృష్టించిన సృష్టికర్త మాత్రమే but కాదు, also is the protector of Israel. ఇశ్రాయేలును కాపాడువాడు కూడా ఆయన. And he is your protector as well. అంతేకాదు ఆయన నిన్ను కూడా కాపాడువాడు. As believers in Christ, మరి క్రీస్తునందు విశ్వాసులముగా we are the people of the covenant. మనము నిబంధన ప్రజలు. He protects us from accidents. ప్రమాదముల నుండి ఆయన మనల్ని Yeah, కాపాడుతాడు. Psalm 121 verse 3. 121వ కీర్తన 3వ వచనం, Your feet will not slip because you have a firm foundation to your feet. నీ పాదములు తొట్టుపాటు పడనివాడు, ఎందుకనగా అవి స్థిరంగా ఉన్నవి. Because your feet are firm in the word of God. ఎందుకనగా నీ పాదములు దేవుని వాక్యమునందు స్థిరపరచబడిన And he దృఢంగా never ఉన్నాయి. slumber nor sleep. ఆయన ఎన్నడు కునుకడు నిద్రపోడు. When we read about pagan gods in the Bible, మరి బైబిల్ గ్రంథంలో మనము అన్య దేవతల గురించి మనం we చదివినప్పుడు read that they sleep. వాళ్ళు నిద్రపోతున్నారని వ్రాయబడింది. Yeah, in 1 Kings 18:27, మొదటి Elijah makes fun of those
priests of pagan priests. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనంలో ఏలియా ప్రవక్త అక్కడ మరి ఆ విగ్రహారాధికులైనటువంటి అన్య దేవతల దగ్గర ప్రవక్తలుగా ఉన్న వారిని హాస్యాస్పదంగా చెప్తుంటాడు. And your gods may be sleeping, మీ దేవుళ్ళు నిద్రపోతున్నారేమో ఇంకా, but our God is always awake. అయితే మన దేవుడు ఎల్లప్పుడూ మెలకువగానే He ఉండేవాడు. never falls asleep. ఆయన ఎన్నడూ కూడా నిద్రపోడు. Even I can say, since he is awake, you can sleep. ఇంకా చెప్పాలంటే ఆయన మెలకువగా ఉన్నాడు కాబట్టి నువ్వు నిద్రపోవచ్చు. He will take care of you. ఆయన నీ గురించిన జాగ్రత్తలు తీసుకుంటాడు. Also, he is very close beside you. అంతేకాదు ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. The hills may be far away in distance, మరి కొండల మాటకు వస్తే ఎక్కడో దూరంగా ఉండొచ్చు అవి, but his shade is at your right hand. కానీ ఆయన నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉన్నాడు నీకు. He protects you at all times. అన్ని వేళలా నిన్ను He కాపాడుతుంటాడు. protects not only from accidents, etc., but because he is our shade, he protects us from the sunstroke and also the moonstroke. ప్రమాదాల నుండి ఆయన కాపాడడం మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏమంటాడు, ఆయన నిన్ను మరి పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కూడా నిన్ను కాపాడవాడు. And thirdly, మూడవది, the Lord will keep you from all harm. మరి దేవుడు అపాయాలన్నిటి నుండి నిన్ను కాపాడుతాడు. The Creator is our helper, సృష్టికర్త మనకు సహాయకుడు, and the God of Israel is our protector. ఇశ్రాయేలు దేవుడు మనకి కాపాడువాడు. And then finally, the Lord will keep you from all harm, as we read in verses 7 and 8. చివరికి మనం చూస్తాం 7-8 వచనాల ప్రకారంగా ప్రతి అపాయం నుండి ఆయన కాపాడువాడు. This is about our future life. ఇది మన భవిష్యత్తు జీవితం గురించి. So he is going to watch over every aspect of your life. అంటే నీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన కాపుదల కాస్తాడు. God does not say that you will never have problems, దేవుడు ఎప్పుడు కూడా నీకు సమస్యలు రావు అని చెప్పలే. but he promises to be with you in your problems. అయితే నీకు వచ్చే సమస్యల్లో నీతో కూడా ఉంటాను అని వాగ్దానం And చేశాడు. he will turn all your problems to good. అంతేకాదు నీ సమస్యలన్నీ కూడా నీకు మేలుగా మారుస్తాడు ఆయన. And we have a whole string of beautiful promises in Romans 8 chapter. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎంతో చక్కని వాగ్దానాలతో కూడినటువంటి మాటలు అక్కడ And ఉన్నాయి. he watches over every transition in your life. నీ జీవితంలో మార్పు చెందుతున్న ప్రతి దశలో కూడా ఆయన నిన్ను In కాపాడుతుంటాడు. verse 8 it is written, 8వ వచనంలో రాయబడింది, while coming and while going. రాకపోకల యందు. That is, wherever you are, maybe in your house or office, నువ్వు ఎక్కడున్నా, ఇంటిలో గానీ నీ ఆఫీస్ లో గానీ, or you may be in India or in any other country, భారతదేశంలో ఉండొచ్చు, ఇంకే దేశంలో అయినా ఉండొచ్చు, or you may be with your family or away నువ్వు from your family or some job. కుటుంబంతో కలిసి ఉండొచ్చు, లేదా ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉండొచ్చు. He will watch over you. ఆయన నీకు కాపుదల కాస్తా ఉన్నాడు. Finally, చివరిగా he watches over you now and forevermore. ఆయన ఇప్పుడు ఎల్లప్పుడు కూడా నిన్ను కాపాడుతూ ఉంటాడు. Because if you read in Matthew 28:20, ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే, and lo, I am with you always, even unto the end of the world. Amen. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. So take comfort in these verses. అది ఈ వచనాలతో నువ్వు ఆదరించబడాలి. God cares for you. దేవుడు నీ గురించి జాగ్రత్తలు He will తీసుకుంటాడు. provide for you. ఆయన నీకు కావాల్సినవి ఇస్తాడు. ఆయన But what a great God. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు So the మనకి. question is, కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటిదంటే, is such a wonderful God has become your God? ఎంత అద్భుతమైన ఈ దేవుడు అసలు నీకు దేవుడు అయినాడా? ఆయన You have heard wonderful words. అద్భుతమైన మాటలే విన్నావు. These are not my words. ఇవి నేను చెప్పిన మాటలు These కావు, are written in the word of God. దేవుని వాక్యములో రాయబడిన మాటలు. To whom all these promises? ఈ వాగ్దానాలను ఎవరికి? For them who believed in Lord Jesus Christ. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినారో వాళ్ళకి మాత్రమే Today, చెందినది. in what condition you are, I do not know. మరి ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, In what problem you are, I do not know. లేదా ఏ సమస్యలో ఉన్నావో కూడా నాకు తెలియదు. But one thing I can tell, కానీ ఒక విషయాన్ని I చెప్పగలను, can show you the solution. నీకు పరిష్కారాన్ని I can చూపించగలను. show you the answer to all your problems. నీ సమస్యలన్నిటికీ జవాబుని చూపించగలను. Who is the answer? ఎవరు ఆ జవాబు? Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువే. Make him as your own. ఆయనని నీ సొంతం చేసుకో, And then your life will be wonderful. అప్పుడు నీ జీవితం అద్భుతంగా I ఉంటుంది. did like that 44 years ago. 44 సంవత్సరాల క్రితం నేను అదే పని చేశాను. Many people. చాలా మంది, So you also. మీరు కూడా Come to Jesus. యేసు చెంతకు రండి, Be happy. సంతోషంగా Let ఉండండి. us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, wonderful psalm. Oh Lord, Psalm 121 is. 121వ కీర్తన ఎంత అద్భుతమైన Quite కీర్తన. often we used to read this psalm. అనేక పర్యాయాలు ప్రభా ఈ కీర్తన చదువుకుంటూ Oh ఉంటాం. Lord, we are safe because you are our protector. నీవు ప్రభా మమ్మల్ని కాపాడువాడు, అందుకని మేము క్షేమంగా ఉన్నాం. You are not only our creator, but you are our protector. నీవు మాకు సృష్టికర్త మాత్రమే కాదు, మమ్మల్ని కాపాడువాడు. And throughout our lifetime,
మా జీవితకాలం అంతా You will keep you from every harm. ప్రభా ప్రతి కీడు నుండి అపాయం నుండి నువ్వు మమ్మల్ని That's కాపాడవాడు. why we are so blessed people. అందుకనే మేము ఎంతో ధన్యులమి. Your strength is infinite. నీ బలము ప్రభా Your అనంతమైనది. wisdom is infinite. దేవా నీ జ్ఞానం Your అనంతమైనది. understanding is infinite. నీ గ్రాహ్యం Oh, అనంతమైనది. what a wonderful God art thou. ఎంత అద్భుతమైన దేవుడవు You నీవు. loved us, నువ్వు మమ్మల్ని ప్రేమించావు. died for us, ఆ కొరకు ప్రాణం shed పెట్టినావు. your blood for us. ఆ కొరకు రక్తం The చిందించినావు. dear ones who are hearing, if they have not come to the saving knowledge of the power of Lord Jesus Christ and His blood, they may understand that and they may accept you as their Savior this morning. ఈ మాటలు వింటున్న మా ప్రియులైనటువంటి వారు ఒకవేళ ప్రభా ఇంకను యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించడానికి సామర్థ్యం శక్తి గలవాడనే సంగతి ఎరగక ఉన్నట్లయితే ఇప్పుడే ఈ ఉదయమే యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకుడుగా అంగీకరించేలాగానే చేయండి. Lead us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We are not looking unto mountains, but we are looking unto the one who created మేము mountains. కొండల వైపు చూడడం లేదు కానీ కొండలను సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తాం. We are not looking unto mountains, but we are looking unto the one who is even before the mountains. మేము కొండల వైపు చూడడం లేదు కానీ కొండల కంటే ముందు నుండి ఉన్న వాడి వైపు చూస్తున్నాం. And thou art the one. దేవా నీవే నీ ఒక్కడవే Oh Lord, thou art the one who is before the mountains. నీవే ప్రభా ఆ పర్వతముల కంటే ముందున్నవాడు నీవు. Be with us throughout this day. దేవా దినమంతా మాతో ఉండండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.